దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధుడు అపోస్తలుడైన పౌలయ్య గారు హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తూ ఓ చక్కటి మాట చెప్పారు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులను మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువుతో వారికి ఉన్న అనుబంధాన్ని బట్టి, యేసు ప్రభువుతో వారికి ఉన్న ఆత్మీయతను లేదా అనుబంధాన్ని, వారికి ఉన్న రిలేషన్ బట్టి, ప్రభుతో వారికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, ప్రభువును గురించి వారు ఎరిగిన దానిని బట్టి, యేసు ప్రభు గురించి వారు తెలుసుకున్న దాన్ని బట్టి ప్రభువుకి కొన్ని పేర్లు పెట్టి పిలిచారు. యేసు ప్రభువుని కొన్ని పేర్లు పెట్టి పిలిచారు. ప్రభువుకి కొన్ని పేర్లు పెట్టి పిలిచారు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఒక ఆమన్నారు, చూచుచున్న దేవుడవు నీవే, నువ్వు చూచే దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడని, స్వస్థపరిచే దేవుడని, ఇట్లా అనేక పేర్లు ప్రభువుని పిలిచారు. ప్రభువుని గురించి వారు తెలుసుకున్న దానిని బట్టి, దేవునితో వారికి అనుబంధాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, వారి జీవితంలో వారు పొందుకున్న కార్యాలను బట్టి దేవుణ్ణి కొన్ని పేర్లు పెట్టి పిలిచారు. ఇక్కడ నూతన నిబంధనలో పరిశుద్ధుడు అపోస్తలుడైన పౌలయ్య గారు యేసుక్రీస్తును అంగీకరించి ఆయనను ఎదుర్కొని ప్రభువును దర్శించిన తర్వాత, ప్రభు ఆయనను దర్శించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకొని ఎరిగి ఆయన కోసం పనిచేసి, ఆయన కోసం ప్రయాసపడి, యేసుక్రీస్తు ప్రభువుకి ఒక సైనికుడిగా, ఆయన కోసం ఒక సైనికుని వలె ప్రభు పని కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తి. అంతేకాదు, నేను యేసుక్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యంగా చెప్పినటువంటి క్రీస్తు సేవకుడు పౌలయ్య గారు యేసు ప్రభు గురించి ఒక్క మాటలో ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఈయన మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈయన మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సరిపోయినవాడు, మనకు చాలిన దేవుడు అని చెప్తున్నాడు. చెప్పట్లేదు, ఫైనల్ గా ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఆయన ఎదుర్కొని ఆయన గ్రహించి, ఆయన కార్యాలన్నీ చూసి, ఆయన గొప్పతనాన్ని అనుభవించి, ఆయన రాజ్య స్థాపన కోసం పనిచేసినటువంటి పౌలయ్య గారు ఫైనల్ గా ప్రభు గురించి ఒక మాట చెప్పండి. ఏం చెప్తున్నాడంటే, ఆయన మనకు సరిపోయినవాడు అని. యేసు ప్రభు మనకు సరిపోయినవాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తారో, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని పాపము నుంచి విడిపించడానికి సరిపోయినవాడు, పాతాళము నుండి రక్షించడానికి సరిపోయినవాడు, పరలోక రాజ్యములో చేర్చడానికి సరిపోయినవాడు యేసు ప్రభు. ఎంత చక్కగా అనిపిస్తుంది ఈ మాట. ఆయన మనకు తగినవాడు, మనకు సరిపోయినవాడు, చాలిన దేవుడు. ఆయన చాలిన దేవుడు. మన పట్ల, ఇదిగో నీ పట్ల, నా పట్ల ఆయన సరిపోయిన వాడుగా ఉండి మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎట్లా ఉండాలి? ఎవరికి ఆయన సరిపోయిన దేవుడు? ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఆయన సరిపోయిన దేవుడు? ఎవరి ఎడల ఆయన సరిపోయిన దేవునిగా ఉంటారు? ఎవరికి ఆయన సరిపోయిన దేవుడు? ఎవరి ఎడల ఆయన తగిన దేవునిగా ఉండి ఆశీర్వదిస్తాడో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇక్కడే చక్కటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇదే వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మరలా చదువు 26వ వచనం. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మొట్టమొదటిది పవిత్రుడు. చెప్పండి ఒకసారి అందరూ. పవిత్రుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పవిత్రుడు. ఇప్పుడు ఆయన ఎవరికి
సరిపోయిన వాడు ఎవరి ఎడల ఆయన చాలిన దేవునిగా ఉంటారయ్యా అని ఆలోచిస్తే, ఆయన పవిత్రుడో మనం కూడా పవిత్రంగా బ్రతకాలి. ఎవరైతే పవిత్రంగా బ్రతుకుతారో వారికి ఆయన సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే పవిత్రుడుగా ఉంటారో, ఎవరైతే పవిత్రంగా బ్రతుకుతారో, ఎవరైతే తమ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుంటారో వారికి ఆయన సరిపోయిన వాడు. పరిశుద్ధులతో పవిత్రంగా బ్రతికే వారితో ఆయన ఉంటారు. పవిత్రుడు. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట పౌలయ్య గారు రాశారు. ఒక మాట మనం 7వ వచనం చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు మనల్ని పవిత్రులుగా ఉండటానికే పిలిచారు, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలే. నేను పరిశుద్ధులుగా పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధులుగా బ్రతకడానికి యేసుప్రభు మనల్ని పిలిచారు. అపవిత్రంగా ఉండడానికి యేసుప్రభు మనల్ని పిలవలేదు కదా. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతారో వారికి ఆయన సరిపోయిన వాడని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. పవిత్రుడు పవిత్రంగా ఎవరు బ్రతుకుతారో, ఎవరు పవిత్రులుగా ఉంటారో వారితో ఆయన ఉంటాడని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక ఆమె ఉన్నారు, ఓ స్త్రీ మనం చూస్తాం. రూతు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, రూతు మోయాబీయురాలు, ఒక అన్యురాలు. ఆమె విగ్రహారాధకురాలు. మోయాబీయులు అంటేనే వారి జీవితం ఎట్లా ఉండదంటే వెచ్చలవిడి జీవితానికి ఒక ఉదాహరణ వాళ్ళు. ఈమె గురించి ఓ చక్కటి మాట రాయబడింది. ఏంటంటే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బోయజు రూతమ్మ గారి గురించి చెబుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండటాన్ని బట్టి, యవ్వనస్తులను నీవు వెంబడించక ఉండటాన్ని బట్టి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఋతు జీవితం మనకు తెలుసు. భర్తను కోల్పోయి యవన కాలంలోని ఒంటరిగా సింగిల్ లైఫ్ కాబట్టి తన అత్తగారితో పాటు బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేములో బోయజు గారి పొలంలో ఏరుకోవడానికి వెళ్ళింది. ఏరుకునే టైంలో గాని, తన అత్తగారితో తను జీవించిన కాలంలో గాని, ఆ పొలంలో ఏరుకునేటప్పుడు గాని, ఆ ప్రక్కనున్న వాళ్ళ దగ్గర గాని, అటు ఇటు ఉన్న వాళ్ళతో గాని ఎవరితోనైనా తన ప్రవర్తన ఎట్లా ఉందో ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒంటరిగా ఉంటున్నటువంటి ఒక స్త్రీని చాలా మంది తక్కువగా చూస్తారు. ఏదో విధంగా మోసపరచాలని చూసేటువంటి సమాజంలో మనం ఉన్నాం. అలాంటి వాటన్నిటినీ ఎదుర్కొని అటువంటి వాటికి ఏ విధంగానో లొంగిపోక, ఎంత చక్కటి మాట అంటే, నీవు యవ్వనస్తులు ఎవరిని వెంబడించక ఉండుట వలన ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నావో, ఇంతకు ముందు నీ సత్ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా ఎక్కువైంది అని అంటే, ఆమె ఆ బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ తన ప్రవర్తనను, పరిశుద్ధతను ఎట్లా కాపాడుకుందో ఈ మాటను బట్టి మనం గ్రహించాలి. బోయజు రూతు
యొక్క ప్రవర్తనను గురించి, ఆమె వ్యక్తిత్వాన్ని గురించి చెప్పిన మాట ఏంటంటే, నీవు పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకున్నావు అని ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో ఆయన చెప్పాడు. ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధతను కాపాడుకుంది, పవిత్రతలో నిలిచిపోయింది, పరిశుద్ధతలో నిలిచిపోయింది. లోకం వైపు గాని ఇంకా వేరే వేరే ఏ విధమైన ఆలోచనలు లేకుండా తన అత్తగారితో చేసిన ఒక నిబంధన ప్రకారం నిలిచిపోయింది, పవిత్రంగా నిలిచిపోయింది, పరిశుద్ధంగా నిలిచిపోయినట్లు వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధతలో బ్రతికింది, పవిత్రతలో నిలిచిపోయింది. తద్వారా ఏమైందో తెలుసా? తను ఏదైతే కోల్పోయిన దానికంటే విలువైన స్థితిని ఆమె తన జీవితంలో పొందుకున్నట్లు చూస్తున్నాం. ఆమె తన భర్త యవ్వనంలోనే చనిపోయాడు అంటే ఒక వంశావళి లేకుండా పోయింది అన్న పరిస్థితి నుండి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, భర్త చనిపోయాడు, ఇంకా బిడ్డలు పుట్టే అవకాశం లేని ఆ పరిస్థితిలో దేవుడు మనం చూస్తున్నాం, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారి పట్ల వారికైనా సరిపోయిన దేవుడు. ఆమెను ఒక వంశావళి లేని ఒక వ్యక్తిని, ఒక అభాగ్యురాలిని ప్రభు ఏం చేశారంటే తన వంశావళిలో, యేసు ప్రభు వంశావళిలో చేర్చారు రూతును. అంతేకాదండి, గొప్ప స్థితిని తిరిగి పొందుకుంది. ఒకప్పుడు మంచి స్థితి ఆమెది, కానీ మధ్యలో పరిస్థితులు ఎట్లా అయిపోయాయంటే పరిగేరుకునే స్థితికి వెళ్ళింది. ఆమె ఒక పొలంలో ఏరుకునే స్థితికి వెళ్ళింది. యేసు ప్రభు సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు, తగిన దేవుడు. పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంది, తన ప్రవర్తనను మంచిగా ఉంచుకుంది, పరిశుద్ధంగా బ్రతికింది, నిలిచింది. దేవుడు ఏం చేశారో తెలుసా? ఎక్కడైతే ఏదైతే కోల్పోయిందో, ఏ మంచి స్థితి అయితే కోల్పోయిందో, ఏరుకునే స్థితి నుంచి ఆ పొలానికి అక్కడ వారసురాలయ్యే ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చారు. నేనంట ఒకటి ఏంటంటే తన పరిశుద్ధతను కాపాడుకుంది, పరిశుద్ధతలో నిలిచిపోయింది కనుక ఆమె కోల్పోయినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు ఆమెకి ఇచ్చారు. తన ఎడల చాలిన దేవునిగా ప్రభు ఉంచారు. చాలిన దేవుడు ఆయన, కోల్పోయిన ప్రతి దానిని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన, తగిన దేవుడు ఆయన. ఏదైతే ఇక నా లేదు, ఏదైతే నా జీవితంలో ఏదైతే లేదు అనుకుందో, ఏదైతే ఇక నా జీవితంలో జరగదో అని అనుకుందో, ఎంత ఇబ్బంది పడిందో ఆ ఇబ్బందులన్నీ తొలగించి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు, ఒక ఆశీర్వాదకరమైన స్థితికి తీసుకొచ్చాడు. పవిత్రంగా బ్రతకటాన్ని బట్టి, పరిశుద్ధంగా బ్రతకటాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప స్థితి బెత్లెహేము రాకముందు, బెత్లెహేము వచ్చిన టైంలో రూత్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఆశీర్వాదం పొందిన తర్వాత, బోయజును వివాహం చేసుకున్న తర్వాత ఆ దేశంలో ఎవరయ్యా మొట్టమొదటి ఎవరి గురించి మాట్లాడతారంటే రూతమ్మ గారి గురించి మాట్లాడారు. ప్రభు వంశావళిలో చేర్చబడినట్లుగా కూడా మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు దేనికి సరిపోయినాడయ్యా అంటే మనం పరిశుద్ధంగా బ్రతకగలిగితే, పవిత్రుడైన యేసయ్యలాగా మనం బ్రతకగలిగితే ఆయన మనకు సరిపోయిన వాడు. ఇదిగో క్రింది స్థాయి నుండి, ఇదిగో దీన స్థితి నుండి, ఏరుకునే స్థితి నుండి, వంశావళి లేదు, ఎందుడితో పని అయిపోయింది అనుకున్నటువంటి స్థితి నుండి దేవుడు ఉన్నతంగా, గౌరవంగా, ఘనమైన స్థితిలో మనల్ని నిలబెట్టడానికి సరిపోయిన దేవుడు. మనం పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతికే వారికి ఆయన సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు, తగిన దేవుడిగా వారితో ఉంటారని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు నమ్ముకున్న ఆయన పిల్లలకి, దేవుని పిల్లలకు ఉండవలసింది, కలిగి ఉండాల్సింది పరిశుద్ధత. వాక్యంలో చూస్తాం, ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం అన్నది. దేవుని మందిరానికి అనుకూలం ఏంటంటే ఎన్నటికీ పరిశుద్ధతే, ఎప్పటికీ పరిశుద్ధతే దేవుని మందిరానికి, దేవుని పిల్లలకు అనుకూలమైనది అన్న సంగతిని ఈ రాత్రి ప్రభువుని బట్టి గుర్తు పెట్టుకోవాలా. ఎవరికి సరిపోయిన వాడు?
మొట్టమొదటి ఇక్కడే 4-5 విషయాలు ఉన్నాయి చక్కటి మాటలో. పవిత్రుడు పరిశుద్ధంగా బ్రతికే వారికి వారి ఎడల ఆయన సరిపోయిన దేవుడు. ఉన్న దేన స్థితి నుండి, ఉన్న బలహీనమైన స్థితి నుండి, ఉన్న అభాగ్యమైన స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకుని రావడానికి ఆయన సరిపోయిన వాడు. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారి ఎడల ఆయన సరిపోయిన వాడు. రెండో మాట మనం చూస్తే చెప్పండి, నిర్దోషి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషి, దోషములు లేనివాడు అని మనం ఆలోచన చేయాలి. దోషములు లేనివాడు అని, నిర్దోషి, ఏ దోషము చేయనివాడు అని. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. ప్రాణం తీసి దోషము కట్టుకుని వాడు ఎక్కడ పరిగెడుతున్నాడంట? ప్రాణం తీసి అంటే ఒకరిని చంపి దోషం కట్టుకున్నవాడు గోతికి పరిగెట్టుతున్నాడు. ఎవడునో అట్టి వాడిని అంటే ఏం చేయాలి? ప్రాణం తీసాడంట. ప్రాణం తీసి దోషం కట్టుకుని అంటే ఒకటి చంపిన దోషం వాడి మీదకి వచ్చింది. వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు గోతులో పడడానికి పరిగెడుతున్నాడు. అట్టి వాణిని చెప్పాలి, అట్టి వాణిని ఎవరు ఆపకూడదు. ఆదికాండంలో మనం చూస్తాం కదా, తన తమ్ముడిని చంపి ఎవరో కయీను తన తమ్ముడిని చంపాడు, వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు శాపం అతని మీదకి వచ్చింది. ఆయన అన్నాడు ఒక మాట, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. సహోదరుని చంపాడు. తన సహోదరుని చంపటాన్ని బట్టి తన మీదకి వచ్చిన శిక్షణ గురించి కయీను ఏమంటాడు తెలుసా? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను భరించలేనంత గొప్పది నా దోష శిక్ష అన్నాడు. అంటే సహోదరుని చంపటాన్ని బట్టి దోష శిక్ష అతని మీదకి వచ్చింది. సహోదరుని చంపటం అనేది దోషం. ఇందాక మనం చూసాం, ఒకరిని చంపి ఆ దోషాన్ని బట్టి గోతులోకి పరిగెత్తే వాడిని ఎవరు కూడా ఆపనవసరం లేదన్న మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రి పిల్లరా, దేవుడు ఎవరికి సరిపోయిన దేవుడై అంటే నిర్దోషంగా బ్రతికేవాడు, ఏ దోషం లేకుండా బ్రతికేవాడు, ఏ దోషం లేకుండా జీవించేవాడు దేవునికి సరిపోయినవాడు. వారి ఎడల దేవుడు సరిపోయిన వ్యక్తిగా ఉంటాడని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. నేనేమంటానంటే ఒక వ్యక్తిని చంపటం మాత్రమే కాదు, ఒక వ్యక్తిని చంపటం మాత్రమే కాదు, ఒక వ్యక్తిని బాధ పెట్టడం, ఒక వ్యక్తిని బాధించడం దోషం అంటారు. ఒక వ్యక్తిని చంపడం కాదు, ఒక వ్యక్తిని బాధించడం, ఒక వ్యక్తిని బాధ పెట్టడం అదే దోషం. దానికి శిక్ష ఉంటది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. నిర్దోషి అంటే ఎవరయ్యా అంటే ఒక వ్యక్తిని బాధ పెట్టని వాడు, ఒక వ్యక్తిని బాధించని వాడు, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టని వాడు నిర్దోషి అని నేను చెప్తాను. దోషం లేనివాడు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలా. నీ వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అన్న సంగతిని ఆలోచించుకోవాలి. మనం చూస్తాం కయీను గురించి. కయీను తన తమ్ముడు హేబేలును చంపిన తర్వాత అక్కడున్న మాట ఏంటంట, హేబేలు యొక్క రక్తం చెప్పండి ఎవరికి మొర పెడుతుంది? దేవునికి మొర్ర పెడుతుందంట. రక్తం దేవునికి మొర పెడుతుందంట. ప్రాణం విలవిల్లాడిపోతుందంట. అంటే ఒకసారి ఆలోచన చేయండి, కొన్ని సందర్భాలలో నిన్ను నన్ను బట్టి కొంతమంది వ్యక్తులు ప్రాణం విలవిలలాడేలా, వాళ్ళు బాధపడేలా, వాళ్ళు ఇబ్బంది పడేలా, వాళ్ళు బాధపడేలా మన ప్రవర్తన ఉంటే, వాళ్ళు విలవిల్లాడిపోయే పరిస్థితులు ఉంటే అది దోషం కదా, అది దోషమే కదా. అక్కడ హేబేలు రక్తం దేవునికి మొరపెట్టినట్టు ఎవరైనా ఏదైనా మనల్ని దూషించినా, మనల్ని బాధ పెట్టినా, అన్యాయంగా ఏదైనా ఇబ్బంది పెట్టినా మన రక్తం లోపల ఉన్న రక్తం కూడా దేవునికి మొరపెట్టినట్టుగా బాధపడద్దంట. అది దోషం.
అయ్యో ఈ దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఒక వ్యక్తిని బాధ పెట్టి వ్యక్తులుగా ఉండకూడదు, వ్యక్తిత్వాలు ఉండకూడదు. నువ్వు దేవుని బాధ పెట్టి ఆయన క్షమిస్తాడు. మనం దేవుని బాధ పెట్టి పని చేసామనుకోండి, ఆయన క్షమిస్తాడు. క్షమించే అవకాశం ఉంది, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. అదే నీ వల్ల ఇంకొక వ్యక్తి బాధపడితే మాత్రం ప్రభు ఊరుకోరట. ప్రభు కూడా తన సహోదరుని ద్వేషించువాడు ఎంతో సమానంట, హత్య చేస్తుందంతో సమానం. సహోదరుని ద్వేషిస్తే చంపినట్లేదని వార్తలో చూస్తున్నాము. ఆయన ఎవరిని బాధపడలే. ఎంత బాధపడినా ఆయనే బాధపడ్డారు కానీ చెప్పండి, ఆయన ఇంకొక వ్యక్తిని ఎప్పుడు కూడా బాధపడలేదు. రాయబడింది బాధ పెట్టబడి, ఆయన బాధ పెట్టబడ్డాడు గాని, బాధపరచబడ్డారు గాని, ఆ బాధను అనుభవించారు గాని ఇంకొక వ్యక్తిని బాధ పెట్టిన గుణం ఆయనకి లేదు, బాధ పెట్టే వ్యక్తిత్వం అయింది కాదు. దేవుని పిల్లలు ఎవరికి ఆయన సరిపోయిన దేవుడు, ఎవరిని ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి సరిపోయిన దేవుడు తెలుసా? పరిశుద్ధంగా బ్రతకాలి, నిర్దోషిగా బ్రతకాలి. ఇంకొకరిని బాధ పెట్టి దోషి కాకూడదు మనం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టి దోషి అవ్వకూడదు మనం. దేవుని పిల్లలు అలా అవ్వకూడదని ఈ రాత్రి ప్రభువుని బట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పరిశుద్ధంగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడం, పరిశుద్ధతను కాపాడుకోవడం. ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని ఆకర్షణలు మన వైపు తిరిగిన వాటన్నిటిని పక్కన పెట్టి మన పరిశుద్ధతను కాపాడుకోవడం, పరిశుద్ధంగా బ్రతకడం మంచిది. రెండోది, ఎవరిని బాధ పెట్టకుండడం, ఎవరికి నీ వల్ల ఇబ్బంది కలగకుండా బ్రతకడం, అది నిర్దోషత్వం. మూడవది నిష్కల్మషము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కల్మషం లేకుండా, మన మనస్సాక్షికి కల్మషం లేకుండా, మురికి అంటకుండా కాపాడుకోవడం, నిష్కల్మషంగా బ్రతకడం చాలా అవసరమని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నిష్కల్మషం అంటే మనస్సాక్షికి హృదయానికి కల్మషం లేకుండా బ్రతకడం, నిష్కల్మషంగా మనం బ్రతకడం. ఒక మాట ఇక్కడ మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారును శరీరములను గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ చాలు. మనస్సాక్షికి కల్మషం లేకుండా ఉండాలి అని అంటే మనకు ఉండాల్సింది ప్రోక్షించబడిన హృదయము గలవారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మన మనస్సాక్షి కల్మషం లేనిదిగా ఉండాలంటే మన హృదయం ఎట్లా ఉండాలంట? ప్రోక్షించబడిన హృదయంగా ఉండాలి. ప్రోక్షణ అంటే చెప్పండి. మన హృదయం ఇదేననుకోండి, ఇలా ఉండాలి. ప్రోక్షించబడటం అంటే ఇలా పోయడం, ఇలా కల్మషం లేని హృదయం కావాలి అని అంటే, కల్మషం లేని మనస్సాక్షి అంటే మన హృదయంలో ఏది ఉండకూడదు, ఎప్పటికప్పుడు క్లీన్ అవ్వాలి. ప్రోక్షించబడిన హృదయం మనస్సాక్షికి కల్మషాన్ని రానివ్వదు, అంటనివ్వదు. మన హృదయం గురించి ఇర్మియా ప్రవక్త చెప్తారు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎట్లా మోసకరమైనది అది? హృదయం ఎట్లా మోసకరమైంది చెప్పండి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎట్లా మోసకరమైంది? కొన్ని సందర్భాలలో
హృదయం చెప్పండి. మన శరీరంలో ఉన్న ఇతర అవయవాల ప్రమేయం ఏమి లేకుండానే అది చేయాల్సినంత చేసేస్తాడు హృదయం. కళ్ళతో కళ్ళ ప్రమేయం ఏముండదు, మిగిలిన వేటి ప్రమేయం లేకుండానే హృదయమే కొన్ని పొరపాట్లు, కొన్ని పాపములను, కొన్ని మోసం చేసి మళ్ళీ మోసం చేసేస్తుందంటే అది మోసం చేసేస్తుందంటే ఒక సేవకుడు ఇట్లా చెప్పాడు. భక్తిగా నిష్ఠగా పర్ఫెక్ట్ గా బ్రతికే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ప్రార్థన వాక్యం అలాగే బ్రతికే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనట పడుకున్నప్పుడు కొన్ని చెడ్డ కళలు వస్తున్నాయంట. చెప్పండి, పడుకున్నప్పుడు కొన్ని చెడ్డ కళలు వస్తున్నాయంట. చెప్పండి, చూసింది లేదు, విన్నది లేదు, మాట్లాడింది లేదు. మాట్లాడడం ద్వారా కల్మషం రాలే, చూసిన దాని ద్వారా కల్మషం రాలే, విన్నదాని ద్వారా కల్మషం లేదు. ప్రశాంతంగా పడుకుంటే చెప్పాలా ఏం చేస్తా, లోపల నుంచి కొన్ని చెప్పండి, లోపల నుంచి కొన్ని ఆలోచనలు, కొన్ని కళలు, చెడ్డ కళలు అతనిని అపవిత్రపరుస్తున్నాయి. కొన్ని చెడ్డ కళలు ఆయనకి కల్మషాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, హృదయం మోసకరమైనది. అందుకే జ్ఞానైన సొలొమోను అంటారు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా చూసుకోను అన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో, ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మన హృదయం ప్రోక్షించబడిన హృదయం గలవారుగా ఉండాలి. లోపల ఎప్పుడు క్లీన్ గా ఏముందో చూసుకోవాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి హృదయాన్ని. ఇది మనల్ని మోసం చేసేది, ఇది ప్రమాదకరమైనది. అందుకే ప్రోక్షించబడిన హృదయం మనస్సాక్షికి కల్మషం అంటనియదట. ఇదే ఇక్కడ పౌలయ్య గారు చెప్తా ఉన్నారు. ఆ మాట మరలా చూడండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారంగా మనం ఉండాలి. నీ హృదయం ప్రోక్షించబడినదై ఉండాలి. అంటే లోపల అసలు ఏం ఉండకూడదు. ఎప్పటికప్పుడు హృదయం చూసుకోవాలా, లోపల చూసుకోవాలా. నీకు నీవే లోపలికి, నీ హృదయం లోపల చూసుకుని క్లీన్ అవ్వాలని రాత్రి ప్రభువుని బట్టి మనం చేస్తా ఉన్నాం. అదే నిష్కల్మషము అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అందుకే నిష్కల్మషంగా మనం ఉండాలి. కల్మషం లేని మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. పౌలయ్య గారు చాలా చోట్ల చెప్తారు, అపోస్తుల కార్యాల్లో కూడా అంటారు, నా మనస్సాక్షి దేవుని ఎదుటనో మనుషుల ఎదుటనో నేను నా మనస్సాక్షి మంచిగా ఉండేటట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అంటాడు. దేవుని ఎదుట నా మనస్సాక్షి క్లీన్ గా ఉండాలి, మనుషుల ఎదుట నా మనస్సాక్షి క్లీన్ గా ఉండాలి. అంటే మనం ఏం ఆలోచించాలంటే, దేవుని ఎదుట అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనస్సాక్షి కల్మషం లేనిదిగా ఉండాలి. ఆ మనుషులు ఎదుటంటే బయటికి వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షి కల్మషం లేనిదిగా ఉండాలి. అలా అభ్యాసం చేసుకున్నారట పౌలయ్య గారు. చూడండి, ఆ మాట చూడండి, చాలా సార్లు మనం చదివిన మాట ఇది. అపోస్తుల కార్యములు 'తీసారా? దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని లేదా అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, చూడాలి. 24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడెక్కడంట? దేవుని ఎదుట మనుషుల ఎదుట. అంటే
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనస్సాక్షి కల్మషం లేనిదిగా ఉండాలా. మనుషులు ఎదుట అంటే బయటికి వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షి కల్మషం లేనిదిగా ఉండాలి. నీ హృదయం ప్రోక్షించబడిన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలని రాత్రి ప్రభువుని బట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నిష్కల్మషము అంటే అది ప్రోక్షించబడిన హృదయం, మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట ఉంది, చివరిగా చూడండి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. వారికి ఆయన సరిపోయినాడు. ఒకటి, పవిత్రంగా బ్రతికే వాళ్ళకే ఆయన సరిపోయినవాడు. రెండవది, నిర్దోషులుగా ఉన్న వాళ్ళకంటే ఇంకొక వ్యక్తిని బాధ పెట్టని వాడికి ఆయన సరిపోయినవాడు. ఇంకెవరికి సరిపోయినాడు అంటే కల్మషం లేని నిష్కల్మషంగా మనస్సాక్షిని కలిగి ఉన్న వారికి ప్రభువు సరిపోయినాడు. నాలుగవది, పాపులలో చేరగా ప్రత్యేకంగా బ్రతికేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపులలో చేరగా ప్రత్యేకంగా బ్రతికేవాడు. వారికి ఆయన సరిపోయినవాడు. పాపము లేనివాడైన, పాపులలో చేరని వాడైన, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికేవాడు. పేతురయ్య గారు చెప్తారు అపోస్తలుల కార్యాలు అంటారు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ప్రత్యేకంగా ఉండండి అని చెప్పారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా బ్రతకాలని వాక్యం మనకు చెప్తా ఉంది. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై బ్రతకాలి అనే వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ మనం చూస్తే మూర్ఖులు అనడానికి కింద ఫుట్ నోట్స్ లో ఒక చక్కటి మాట ఉంది. 2వ అధ్యాయంలో ఏమని ఉందంటే 2:40 అనుకుంటా, అపోస్తలుల కార్యాలు 2:40లో మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై అన్న మాటలో మూర్ఖులు అనంటే ఏమనుంది ఫుట్ నోట్స్ లో చెప్పండి? వంకరైన వారికి అని ఉంది. చెప్పండి ఎవరంట? మూర్ఖులకు వారంటే వంకరైన వాళ్ళకి అని. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై అని అంటే కింద ఫుట్ నోట్స్ లో వంకరైనా, మూర్ఖుడు అంటే వంకరైనా అని ఉంది. ఒకసారి ఆలోచన చేయాలి. వంకరైనటువంటి వాళ్ళకి, వంకరగా నడిచేవాళ్ళు, వంకరగా ఆలోచించేవాళ్ళు, వంకర స్వభావం కలిగిన వాళ్ళు అంటే తిన్నగా ఉండని వాళ్ళకి మీరు వేరై, వాళ్ళతో మనం ఉండొద్దు, వాళ్ళతో మనకు సహవాసం వద్దు అని వాక్యం చెప్తుంది. పాపులను చేరక ప్రత్యేకంగా ఉండటం అంటే మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరైతే ఆయనకు మనం సరిపోయినవాడు, ఆయన మనకు సరిపోయిన వాడు అవుతారు. వాక్యంలో చూస్తున్నాం, ఇశ్రాయేలులో చెప్పండి ఏ వంకరతనమో లేదు అని ఉంది. యాకోబులో, ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు అని ఉంది. సంఖ్యాకాండంలో మనం చూస్తాం. దేవుని పిల్లలలో ఏ వంకరతనము లేదు అని ఉంది. ఏది వంకరతనం లేనిది? ఏది వంకరతనం? ఇప్పుడు ఆలోచన చేసావా? నేనేమంటానంటే ఏది వంకరతనం, ఏది వంకర కానిది అంటే వాక్యానుసారం కానిది ఏదైనా వంకరే. గుర్తుపెట్టుకోవాలి, వాక్యానుసారం కానిది ఏదైనా వంకరదే. దేవుని వాక్యానుసారం కానిది ప్రతిదీ వంకరే. గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే పని, ఏదైనా పని చేస్తున్నావు, అది వాక్యానుసారం కాదనుకోండి, అది తిన్ననిది కాదు, అది వంకరదే. దేవుని వాక్య విరుద్ధమైనది ఏది చేసినా అది వంకరదే. గుర్తుపెట్టుకోవాలి. వాక్యానుసారం కానిది ఆచారమో, అలవాటో, సిద్ధాంతమో, నువ్వు ఏ పని చేసినా అది వంకరైన స్వభావం, వంకరైనదే. గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యానుసారం కానిది ఏదైనా వంకరదే. వాక్యం చెబుతుంది, మూర్ఖులకు ఈ తరము వారి నుండి మీరు వేరై పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు యేసు ప్రభు. ఆయన మనకు సరిపోయిన వాడు. ఆయన మనకు సరిపోయిన వాడు ఉండాలంటే నువ్వు నేను మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరవ్వాలి. వాళ్ళతో మనకేంటి? అసలు వంకరాలతో మనకు పని ఏంటి? వాక్యానుసారం కానిది అనుసరించే వాళ్ళతో మనకెందుకు సహవాసం? దేవుని వాక్యాన్ని వాక్య విరుద్ధంగా నడిచే వారికి, వాక్య విరుద్ధంగా ఆలోచించే వారితో మనకెందుకు సాంగత్యం? వేరే ప్రత్యేకంగా ఉండండి, ఆయన మనకు సరే.
ఆయన మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ప్రభునందు పిల్లగా యేసు ప్రభు మనకు సరిపోయినవాడు. మనల్ని విడిపించి మనల్ని రక్షించి పరలోకానికి చేర్చగలిగిన వాడు. పరలోకానికి చేర్చగలిగిన వాడు. అంతేకాదు మనల్ని ఘనమైన స్థితిలో గౌరవప్రదంగా మనల్ని నిలబెట్టగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు, ఉన్నతంగా ఉంచగలిగిన వాడు. మన బాధలో, మన ఇబ్బందిలో, మన కష్టంలో మనకు సరిపోయిన వాడండి ఆయన. మన కష్టంలో ఉన్న మనకు సరిపోయినవాడు. మన సమస్యలను తీర్చడానికి సరిపోయిన వాడు ఆయన. ఆయన మన ఎడల సరిపోయిన వాడుగా ఉండాలంటే ఆయనలా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయనలా మనం నిర్దోషంగా బ్రతకాలి. ఆయనలా కల్మషం లేని వాళ్ళ నిష్కల్మషంగా మనం బ్రతకాలి. ఇదిగో ఆయనలా చెప్పాలి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అంటే వాక్యానికి విరుద్ధమైన ఏ వక్రతనం మనలో ఉండకుండా ప్రత్యేకంగా బ్రతకాలి. అలా బ్రతికితే ఆయన మనకు సరిపోయిన వాడట.